शमशाबाद में फिर एक बार डॉक्टर दिशा केस की दास्तान दोहराने से रह गई। तफसीलात के मुताबिक एक मेडिकल कॉलेज स्टूडेंट प्रियंका बेंगलुरु से हैदराबाद के शमशाबाद एयरपोर्ट पहुंचती है और जब वो एयरपोर्ट से निकलकर कौमी शाहराह नंबर 44 हैदराबाद बेंगलुरु शाहराह पर आकर बस का इंतजार कर रही थी कि 3 अफराद वहां पहुंचे और इस खातून को VGR लॉज में रुकने की सलाह दी। तो ये तालिबा इनके मशवरे पर अमल करते हुए लॉज में कमरा लेकर ठहर गई, लेकिन कुछ देर बाद जब ये तीनों अफराद इसके रूम पर आते हैं और फ़ोन नंबर तलब करते हैं तो इस तालिबा को इन पर शक हुआ। इसने फौरी अपने भाई को इसकी इत्तला दी, वाक़यात से आगाह किया, जिस पर इसके भाई ने फौरी शमशाबाद पुलिस को फ़ोन करते हुए मुतला किया, जिस पर पुलिस ने VGR लॉज पहुंचकर इन तीनों को गिरफ्तार किया है और उन पर मुकदमा दर्ज करते हुए इन्हें सलाखों के पीछे डाला। ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఫిర్యాదురాలు ఆమె మెడికల్ స్టూడెంట్, బెంగళూరు నేటివ్, ఆమె ఉక్రెయిన్లో మెడికల్ స్టూడెంట్. ఆమె నిన్న వందే భారత్ మిషన్ ఫ్లైట్లో నిన్న మార్నింగ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో దిగింది. దిగిన తర్వాత లగేజ్ ఎక్కువ ఉండడంతో బస్సులో పోదామనుకొని చెప్పేసి నిన్న ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ శంషాబాద్ పట్టణం లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ నంద్యాల AP. వాళ్ళిద్దరూ ఆమెకు మాట్లాడి ఇక్కడ రోడ్ పైన ఎందుకుంటారు మేడం, హోటల్ మాదే అని చెప్పేసి మీరు ఆ హోటల్లో వెయిట్ చేయండి బస్సు వచ్చే వరకు అని చెప్పగా ఆమె వాళ్ళ మాటలు నమ్మి ఆమె హోటల్ పక్కనే ఉన్న VGR హోటల్కి వెళ్ళింది. అక్కడ కూర్చున్నది. ఈ లోపల వీళ్ళు బయటకు పోయేసి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఆమెకు ఏదైతే బుక్ చేసుకున్న ఆదిత్య ట్రావెల్స్ బస్సు ఉందో అది కొద్దిగా డిలే ఉంది, అంటే నైట్ 1 o'clock వచ్చేది ఉండే. ఆమె అక్కడే వెయిట్ చేస్తుంది. వీళ్ళు మళ్ళీ వచ్చేసి ఆమెను ఇంత రాత్రి ఎందుకు పోతారు అని చెప్పేసి ఆమెతో మాటలు కలిపి ఆమెకు రూమ్ బుక్ చేయించారు. అంటే ఆమెనే బుక్ చేసుకుంది రూము. ఆమె రూమ్లో ఉండగా వీళ్ళు ఆమెతో మాటలు కలపడానికి వెళ్ళి ఆమెతో మాట్లాడడము, ఏదో ఆశించి ఆమెను నచ్చేయడం చేస్తుంటే ఆమెకు డౌట్ వచ్చేసి నేను పడుకుంటా అని చెప్పేసి వాళ్ళని బయటకు వెళ్ళిపోమనేది. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఈ లోపల మళ్ళీ 1 hour తర్వాత వీళ్ళు వచ్చేసి ఆమెకు మెసేజ్లు పెట్టడం, వాళ్ళ ఫోన్తోని కొద్దిగా బ్యాడ్ మెసేజ్ పెట్టడం, నీకేమైనా కావాలా అని చెప్పేసి అటువంటి అవన్నీ ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేసింది.